చందమామ కథలు. 3 నిమ్మకాయలు. ఒక గ్రామంలో 3 అన్నదమ్ములు ఉండేవారు. తల్లిదండ్రులు పోయాక వారికి ఆధారం ఏమీ లేకుండా పోయింది. అందుచేత వాళ్ళు గ్రామం వదిలి మరెక్కడికైనా పని చేసుకుందామని బయలుదేర నిశ్చయించుకున్నారు. పెద్దవాళ్ళిద్దరూ చిన్నవాణ్ణి తమ వెంట రావద్దన్నారు. వాళ్ళు తమ మూటా ముల్లా సర్దుకుని ఒక రాజుగారి వద్దకు వెళ్లారు. వాళ్ళు అక్కడికి చేరేసరికి 3వ వాడు నాగులు కూడా అక్కడికి చేరాడు. రాజుగారు వాళ్ళ మొర విని, ప్రస్తుతానికి మీకు ఇచ్చేందుకు పని ఏమీ లేదు, అయినా మీరు చాలా దుస్థితిలో ఉన్నారు గనుక వంట ఇంటికి కావలసిన నీరు, వంట చెరుకు చేరవేస్తూ ఉండండి అన్నాడు. వాళ్ళు సంతోషంగా అందుకు ఒప్పుకున్నారు. కొద్ది రోజులు గడిచాక రాజు పెద్దవాళ్ళిద్దరినీ పిలిచి, మీ ఇద్దరికన్నా నాగులు రెట్టింపు నీరు తెస్తున్నాడట, రెట్టింపు వంట చెరుకు తెస్తున్నాడట, మీరింక మందకొడిగా ఉన్నారే అని అడిగాడు. రాజుగారి భార్య కొద్ది కాలం కిందటనే పోయింది. ఆయన తిరిగి ఇంకా పెళ్లాడలేదు. అది పెద్దవాళ్ళిద్దరికీ తెలుసు. వాళ్ళు నాగులు పీడ వెడికించుకుందామని రాజుగారితో, మా నాగులు ఎప్పుడూ సమర్థుడేనండి, వాణ్ణి పంపారంటే మీకు వారం లోపల జగదేక సుందరిని తెచ్చి భార్యగా చేయగలడు, మీరు వాడికి అలుసు దొరకకుండా మాత్రం చూసుకోవాలి అంతే అన్నారు. చక్కని భార్యను పెళ్లాడాలని రాజుగారికి ఆశ పుట్టింది. ఆయన నాగులను పిలిచి, ఒరేయ్, నీ శక్తి తెలియక నీ చేత నీళ్లు కట్టెలు మోయించాను. ఇక నువ్వు ఆ పని మానేసి నేను పెళ్లాడడానికి ఒక జగదేక సుందరిని తెచ్చిపెట్టు, నీకు వారం రోజులు గడువిస్తున్నాను అన్నాడు. అంత పని నా వల్ల అవుతుందా మహారాజా? నాకు శక్తి ఉందని నేనెప్పుడూ చెప్పుకోలేదే అన్నాడు నాగులు. వారం రోజుల్లో జగదేక సుందరిని తీసుకురాకపోయావో నీ తల తీయించి కోట గుమ్మానికి కట్టిస్తాను, జాగ్రత్త అని రాజుగారు నాగుల్ని భయపెట్టాడు. ఇక నాగులకు బయలుదేరక తప్పలేదు. రాజుగారి వంటలక్క నాగులకు మంచి మంచి ఆహార పదార్థాలు మూటగట్టి ఇచ్చింది. వాడు అడవి మార్గం పట్టి కొంత దూరం వెళ్ళాక వాడికి ఆకలి వేసింది. అందుచేత వాడు ఒక చెట్టు కింద కూర్చొని ఆహారం మూట విప్పసాగాడు. అంతలోనే ఒక ముసలిది వాడున్న చోటికి వచ్చి, ఆ మూటలో ఏమిటి నాయనా అని అడిగింది. భోజనం కావలిస్తే నువ్వు కూడా ఇంత తినవ్వా అన్నాడు నాగులు. ఇద్దరు కడుపు నిండా తిన్నాక ముసలిది నాగులతో, నీ రుణం ఉంచుకోనులే బాబు, ఏం పని మీద వెళుతున్నావు, ఎక్కడ దాకా ప్రయాణం అని అడిగింది. నాగులు తాను బయలుదేరిన పని గురించి, రాజుగారి బెదిరింపు గురించి ముసలదానికి చెప్పాడు. నీకు జగదేక సుందరి కావాలంటే ఈ దిక్కుగా పోతే మాయావులుండే కోట వస్తుంది, అక్కడ జగదేక సుందరులు దొరుకుతారు. ఈ శంఖం ఊదావంటే నిన్ను మాయావులు ఏమీ చెయ్యరు, సరే కదా, వాళ్ళు నువ్వు చెప్పినట్లు వింటారు అని ముసలిది నాగులకు ఒక శంఖం ఇచ్చి తన దారిన తాను వెళ్ళిపోయింది. చాలాసేపు శ్రమపడిన మీదట నాగులకు ఆ శంఖాన్ని ఊదడం చేతయింది. అది మోగిన మరుక్షణం అతని చుట్టూ మాయావులు ప్రత్యక్షమై, ఏం కావాలి దొరా, ఏం సెలవు అని కేకలు పెట్టారు. నాకొక జగదేక సుందరిని తెచ్చిపెట్టగలరా అన్నాడు నాగులు. లోపల వాళ్ళను చూసి చాలా భయపడ్డాడు. జగదేక సుందరులను తాకే శక్తి మాకు లేదు కానీ వాళ్ళుండే చోటికి నిన్ను చేర్చుతాం అని మాయావులు నాగులను ఒక కోట వద్దకు ఎత్తుకుపోయి దించారు. కోట నిర్జనంగా ఉన్నది. నాగులు లోపలికి వెళ్లేసరికి అక్కడ 3 రాజకుమార్తెలు అతని కళ్ళ పడ్డారు. నాగులను చూస్తూనే వాళ్ళు భయపడిపోయి కంగారుగా అటు ఇటు పరిగెత్తి అంతలోనే అదృశ్యమైపోయారు. నాగులు కోట అంతా తెగ వెతికాడు, కానీ వాళ్ళ జాడ ఏమీ తెలియలేదు. వాళ్ళు అలా కంగారు పడి పరిగెత్తకపోయినట్లయితే వారిలో ఏ ఒకతనైనా బతిమాలి తన వెంట తీసుకుపోయి రాజుగారికి ఇచ్చి తనను రక్షించుకునేవాడు కదా అనుకున్నాడు నాగులు. ఇక తాను వట్టి చేతులతో తిరిగిపోక తప్పదు, రాజుగారు తన తల తీయించడం అంతకన్నా తప్పదు. నాగులు ఇలా అనుకుంటూ ఉండగా సుందరులు కనిపించిన చోట ఒక గూట్లో వాడికి 3 నిమ్మ పళ్ళు కనపడ్డాయి. ప్రయాణం చేసేటప్పుడు నిమ్మపళ్ళు దగ్గర ఉంటే దాహానికి తట్టుకోవచ్చునని నాగులు వాటిని తన సంచిలో వేసుకుని ఇంటిదారి పట్టాడు. కొంత దూరం వెళ్లేసరికి నాగులకు అపరిమితమైన దాహం పట్టుకున్నది. ఎండ మండిపోతున్నది. కనుచూపు మేరలో ఎక్కడ తడినేల అన్నది కూడా లేదు. అందుచేత వాడు సంచిలో నుంచి ఒక నిమ్మకాయ తీసి కోశాడు. అందులో ఒక అపూర్వ సుందరి తల కనిపించి, దాహం, చచ్చిపోతున్నాను అన్నది. ఆ సుందరిని ఎలాగైనా బతికించి రాజుగారికి ఇస్తే తన తల కాపాడుకోవచ్చని నాగులు నీటి కోసం ఆ ప్రాంతమంతా వెతికాడు. ఎక్కడా ఒక్క చుక్క కూడా నీరు లేదు. వాడు ఒగర్చుకుంటూ తిరిగి వచ్చేసరికి నిమ్మకాయలో దాగిన సుందరి చచ్చిపోయింది. నాగులు పుట్టడు విచారంతో ముందుకు సాగాడు.
మరికొంత దూరం వెళ్ళేసరికి వాడికి మళ్ళీ దుర్భరంగా దాహం వేసింది. వాడు సంచిలో నుంచి మరొక నిమ్మకాయ తీసి కోశాడు. అందులో ఇంకా అందమైన సుందరి తల కనిపించి, దాహం, చచ్చిపోతున్నాను అన్నది. నాగులు రెట్టింపు ఆశతో నీటి కోసం అన్ని దిక్కులకు పరిగెత్తాడు. కానీ వాడి శ్రమ ఫలించలేదు. ఎక్కడా నీరు దొరకలేదు. నిమ్మకాయలో కనిపించిన సుందరి ప్రాణాలు విడిచింది. నాగులకి ఇప్పుడు ఒక ఆశ పుట్టింది. మూడో నిమ్మకాయలో మరొక జగదేక సుందరి ఉండి ఉంటుంది. ఆ నిమ్మకాయలు కొయ్యకుండా తాను రాజభవనం చేరే పక్షంలో ఆమె ప్రాణాలు, తన తల కూడా దక్కుతాయి కదా. తాను అవివేకంగా నిమ్మకాయలు కోసి 2 సుందరులను చావనిచ్చాడు. ఈసారి అలాంటి పొరపాటు చేయకూడదు. కానీ రాజభవనం చేరేలోపుగా నాగులకు దాహంతో నాలుక పిడిచకట్టుకు పోసాగింది. నిమ్మకాయ కోసి తినకపోతే కొద్ది క్షణాలలో తన ప్రాణాలు పోయేటట్లు కనిపించాయి. వాడు పళ్ళ బిగువున నడిచి రాజుగారి ఇంటి సమీపంలో ఉన్న కొలను కనుచూపు మేరలో ఉండే చోటుకి చేరి దాహం భరించలేక మూడో నిమ్మకాయను తీసి కోశాడు. అందులో అందరికన్నా అందమైన సుందరి తల కనిపించి, దాహం, చచ్చిపోతున్నాను అన్నది. వెంటనే నాగులు లేని శక్తి తెచ్చుకొని నిమ్మకాయతో సహా పరిగెత్తుకుంటూ వెళ్ళి కొలను చేరుకుని సుందరి చేత నీరు తాగించి తాను కూడా తాగాడు. కొలంలో నీరు తాగుతూనే జగదేక సుందరి పెరిగి పెద్దదై మామూలు ప్రమాణానికి వచ్చింది. అమ్మయ్యా, బతికాను. నువ్వు ఈ చెట్టు మీదకి ఎక్కి ఆకు గుబురు మధ్య దాక్కో, నేను వెళ్ళి రాజుగారిని పిలుచుకు వస్తాను అని నాగులు రాజభవనానికి వెళ్ళాడు. ఇంత లోపల రాజుగారి వంటలక్క నీటి కోసం కొలనుకు వచ్చి అందులో బిందె మంచబోతూ చెట్టు మీద ఉన్న జగదేక సుందరి ముఖం నీటిలో చూసి, అమ్మ బాబోయ్, నేను ఇంత అందంగా ఉన్నానా? అయితే నాకు ఈ వంటలక్క పనిచేసే కర్మేమిటి అని బిందె అక్కడే విసిరికొట్టి వెనక్కి తిరిగేసరికి చెట్టు కొమ్మల మధ్య ఉన్న జగదేక సుందరి కనిపించింది. వంటలక్కకు ఆమెను చూడగానే మండిపోయింది. ఆమె జగదేక సుందరిని క్రిందికి ఈడ్చి ఆమె దుస్తులు తాను ధరించి జగదేక సుందరిని మడుగులో తోసేసి తానే చెట్టు కొమ్మల్లో ఎక్కి కూర్చున్నది. కొద్దిసేపటికి రాజుగారు తన నౌకర్లతో సహా వచ్చి చెట్టు మీద ఉన్న స్త్రీని దింపి చూచును కదా, ఆ మనిషి జగదేక సుందరి కాకపోగా మామూలు సుందరి కూడా కాదు. ఆయనకు ఎక్కడ లేని కోపం వచ్చి వంటలక్కను నాగులను కూడా చెరలో పెట్టించాడు. ఇది జరిగిన మన్నాడే రాజుగారి నౌకర్లకు కొలనులో ఒక తెల్లని చేప దొరికింది. దాన్ని వంట ఇంటి దాసీలు కోసేసరికి ఒక చిన్న స్త్రీ బయటకు వచ్చి వాళ్ళు చూస్తుండగానే మామూలు మనిషి అయింది. దాసీలు వెళ్లి రాజుగారితో ఈ వింత విషయం చెప్పారు. రాజుగారు పరిగెత్తుకుంటూ వచ్చి జగదేక సుందరిని చూసి అమితమైన ఆశ్చర్యము, ఆనందము పొంది ఆమె ద్వారా జరిగిందంతా తెలుసుకున్నారు. ఆయన వెంటనే నాగులను చెరవిడిపించి వాడికి తన అంగరక్షకుడుగా ఉద్యోగం ఇచ్చి జగదేక సుందరిని వైభవంగా వివాహం చేసుకున్నాడు. వంటలక్క తాను చేసిన నేరం ఒప్పుకున్నది. ఆమెను దేశం నుంచి తరిమేశారు. నాగులు అన్నాలిద్దరూ ఇంకా నీరు కట్టెలు మోస్తూనే ఉన్నారు.